అందరికీ తెలిసింది ఎందుకు పెట్టినామని. తెలిసిన వెంటనే మేము వస్తున్నాం, మీరు ఎక్కడొస్తున్నారని అడగడం తప్ప మేమై పొదాం రాండి ధర్నా చేద్దామని పిలిచే పరిస్థితి లేకుండా ఈ రోజు ఉందంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలు రైతులే వచ్చినారు. ఇది ఒక నిదర్శనం చాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా వాస్తవంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల్లో ఇండ్లు ఇచ్చినారు. ఆ ఇండ్లు అరాకొదలో ఆగింటాయి. మేము ఇండ్లు కట్టిస్తాం, డబ్బులు మేము ఇస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తాం. అయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంటికి 2,50,000 ఎంత అయితే అంత ఎప్పుడు 10 ఏళ్ళలో కట్టుకున్నా కూడా ఆ డబ్బులు మీకు అట్లే డిపాజిట్లో ఉంటాయి, మీ డబ్బులు మీకు వస్తాయని చెప్తే కూడా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికి మీరు ఇల్లు కంప్లీట్ చేయండి, మేము డబ్బులు ఇప్పిస్తాం చంద్రబాబు నాయుడు చెప్పినాడు. దాంట్లో మాకు ఎంతో కొంత ఇవ్వండి. ఆల్రెడీ కమిటీ కూడా వాళ్ళు ఒక 3-4 ఒక పంచాయతీకి వేసుకొని మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే వినాలి. ప్రతి ఆఫీసర్ కూడా అట్లే చేయాలి. రైతులు అనేది కానీ ఓటర్ అనేది కానీ ఎవరికి ఓట్లు వేశారనేది కానీ ఒక నాయకుడు కూడా తిరగకూడదు. కొంచెం గట్టిగా కనిపిస్తే ఇమీడియట్ గా అన్ని మీద కేసులు పెడదామా, లోపల పెడదామా, ఇంకోటి చేద్దామనే ఆలోచన తప్పితే ఏ రకంగా మనం హామీలు ఇచ్చినాం. సూపర్ 6 పోతే పక్కన పెట్టండి. గత 2014లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా అట్లే ఉన్నాయనేది కూడా చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాం. బాండ్లు కూడా ఇంకా ఉన్నాయి, చూపించమంటే కూడా చూపిస్తారు. అవే క్లియర్ చేయలేదు. కనీసం ఈ రోజైనా పరిస్థితి ఎట్లుంది, ఈ రోజు చిత్తూరు ఎట్లుంది, రాయచోట్ల ఎట్లుంది, ఏది ఎట్లుంది, దేనికి ఏ రకంగా చేయాలి. కరువు మండలాలు అంటారు, ఇంకో మండలాలు అంటారు. కరువు మండలం ఎందుకు పెట్టినాం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ పరిస్థితి ఎట్లుండాయి అని ఆలోచించే పరిస్థితులు అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిన్న కార్యకర్త నుంచి పైదాకా ఎవరూ లేరనేది తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. అలాగే రైతులకు మాకు అందరికీ కూడా తెలుసు, మీడియాకు కూడా తెలిసింటది. వాళ్ళు ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది, మేము చేసిందే జరగాలి, మేము చెప్పిందే జరగాలి, మేము ఇచ్చిందే తీసుకోవాలి, అంతేగాని మీరు అడిగిన దానికి మీరు చెప్పేది సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదనే ధోరణిలో తెలుగుదేశం కార్యకర్త కాడి నుంచి ఎమ్మెల్యేల కాడి నుంచి పైదాకా ఇదే నడవడి జరుగుతుందని తప్పితే ప్రజలకు ఆదుకోవాలి ఏమై ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలి. మనం చాలా మాటలు చెప్పినాం, చాలా చెప్తేనే ఇంత పెద్ద మెజార్టీ జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు నాయుడుకి ఇచ్చినారు. ఇన్ని ఓటు శాతం కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ వచ్చినారు. దీన్ని ఏం చేయాలని ఒక ఆలోచన కూడా లేదు. ఏది చేసినా మళ్ళా మేమే ఇంత మెజార్టీ మాకు వచ్చింది కాబట్టి మేము తప్పు చెప్పినా నిజం చెప్పినా ఎప్పుడైనా కానీ మేము చెప్పిందే జరుగుతుందని ఒక ఊహలో పోతా ఉన్నారు తప్ప కింద స్థాయిలో పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లున్నారు అనేదే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు తలపెట్టినవన్నీ కూడా మొత్తం కూడా తొంగలో దొక్కి ఈరోజు కొత్త ప్రాజెక్టులు తెస్తాం, అవధిస్తామని మీరు ఏమీ లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ 5,000 కోట్లతో ఎన్సీసీ కన్సెషన్ తీసుకుంటే ఈరోజు దాన్ని మళ్ళా కూడా క్లోజ్ చేసి ఉత్త లైనింగ్ అంటారు. 3 ఇంతలు పెంచిన కెనాల్ని ఆ ప్రాజెక్టులు తేవాలంటే ఎన్ని రోజులు పడితే ఫైనాన్స్ కాడి నుంచి ఎన్ని రకాలుగా తేవాలి. అలాంటివన్నీ కూడా తొంగలో దొక్కి పక్కకు పెట్టేసి ఆ ప్రాజెక్టులన్నీ లేకుండా కొత్తగా నేనేదో చేస్తాను, అవే చేస్తాను, ఇవి చేస్తాను. 2047లో జరిగేది ఈ రోజు నుంచి నేను ఒక ఇది రిలీజ్ చేస్తానని చెప్తాను తప్ప ఈ రోజు మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడున్నాం, మమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటారు అనే పరిస్థితి రైతులు అడగాలన్నా, స్టూడెంట్లు అడగాలన్నా, ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అడగాలన్నా అడిగే పరిస్థితులు ఎవరు లేరు. ఒకవేళ అడగాలన్నా కానీ అడగనిచ్చే ఇది లేకుండా నలగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం ఉండాలి, మాట్లాడాలా. వాళ్ళకు చేస్తారో చేయరో చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వాలా. ఇవ్వకపోతే ఇట్లే ఉండదు. ఈ రోజు ఊరికే ఏదో సునాయంగా మీకు చూపిస్తా ఉన్నారు, ఇట్లా ఉంటుంది, పరిస్థితులు ఇట్లున్నాయి, ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఇది మీరు గుర్తు చేసుకునే ఉద్దేశంతో చేసింది. ఇది గట్టిగా అన్ని అందరూ కూడా చేయగలిగితే ఎలాంటి ప్రభుత్వాలు కూడా రైతుల ముందర తట్టుకునే ప్రభుత్వాలు ఏవీ లేవు. ఇదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ముందర తట్టుకునే ప్రభుత్వాలు లేవు. ఇప్పటికైనా మారి రైతులతో మీరు చూస్తారని ఆశిస్తూ మమ్మల్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రైతుల్ని ప్రతి రైతుకు కూడా ఏంది ఈరోజు పరిస్థితి అనేది మీరు అందరూ కూడా మీడియా తరఫున కానీ అందరూ ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మళ్ళా రైతుల వైపు రావాలని మేము ప్రజల తరఫున మా రైతుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం.